పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క మాట, ఏసేద్దామా? ఏసేయడానికి పాకిజా ఏమీ గాజా కాదు. పాకిజా దగ్గర శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అది కూడా 1-2 కాదు, ఆల్మోస్ట్ భారత్కి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఏంటి? పాకిజాకి భయపడాలా? ఆ చటాక్ దేశంకి ఎవరు భయపడతారు? కార్గిల్ వార్ సమయంలోనే మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిజా దిమ్మ తిరిగిపోయేలా స్టేట్మెంట్ ఇచ్చారు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎగిరెగిరి పడుతున్నావు. ఓ పాకిజా, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు దాడి చేస్తే నా భారత గడ్డలో కొంత భాగం నష్టపోతామేమో, కానీ ఆ మరుక్షణం ఈ భూమి మీద అసలు పాకిస్తాన్ అనే ఒక దేశం ఉందనే విషయం కూడా మర్చిపోయేలా నీ అస్తిత్వాన్ని సమూలంగా రూపుమాపుతాను, జాగ్రత్త అన్నారు. ఆ తర్వాత ఇమ్రాన్ మాము కూడా తోక జాడిస్తే, మా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అవేమీ మేము దీపావళి ఆడుకోవడానికి తయారు చేసుకోలేదు అని మోడీ గారు వార్నింగ్ ఇచ్చారు. మరింకేంటి ఆలస్యం? ఏసేద్దామా అంటారా? ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆ సమయం కూడా రావచ్చు, కానీ ఇప్పుడు కాదు. భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సుదీర్ఘకాలం పాటు జరుగుతున్న యుద్ధంలో ఆ రోజు చివరి రోజు అవుతుంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్ సంధించే చివరి బ్రహ్మాస్త్రం న్యూక్లియర్ వెపన్ అవుతుంది. మరి అప్పటిదాకా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం ఒక్కటే ఉండదండి, ఇంకా చాలా అస్త్రాలు ఉంటాయి, వాటితో కూడా యుద్ధం చేయొచ్చు. భారత్ ఇప్పుడు అదే పని చేస్తోంది. ఇంతకీ భారత్ పాకిజాకి వ్యతిరేకంగా ఎలాంటి అస్త్రాలు సంధించింది? సడన్గా ఈ అటాక్ ఎందుకు జరిగింది? దీని వెనుకున్న భారీ కుట్రను ఈ పహల్గామ్ సిరీస్లో పూర్తిగా బయట పెట్టబోతున్నాను. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు రియల్ మిస్టరీస్. టెర్రరిస్టులు కేవలం కాశ్మీర్ పైన అటాక్ చేశారు అనుకుంటే మనందరం పొరపాటు పడట్లే. అఫ్కోర్స్ దాడి జరిగింది కాశ్మీర్లోని పహల్గామ్లో, కానీ అందరూ అనుకుంటున్నట్లుగా వారి టార్గెట్ కాశ్మీర్లో పర్యటిస్తున్న టూరిస్టులు కాదండి. న్యూస్లో మీరు చూస్తున్నట్లుగా బట్టలిప్పి హిందువులను ఐడెంటిఫై చేసి ఏరి చంపారు అన్న వార్తల్లో కూడా నిజం లేదు. హిందువులపై ద్వేషంతో కావాలనే టార్గెట్ చేశారు అన్న వార్తల్లో కూడా నిజం లేదు. తెలుగు రాష్ట్రాలనేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఒక్కటేంటి యావత్ భారతదేశాన్ని, భారతీయులందరినీ టార్గెట్ చేసుకొని ఈ అటాక్ చేయడం జరిగింది. పక్కా ప్రీ ప్లాన్డ్ అటాక్. తెలుసో తెలియకో కొంతమంది జనాలు పాకిస్తాన్ ట్రాప్లో పడిపోయి ఇండైరెక్ట్గా పాకిజా ఏదైతే కోరుకుంటుందో అదే చేస్తున్నారు. మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా వరకు హాఫ్ నాలెడ్జ్డ్ ఫెలోస్కి రిక్రూట్ చేసుకోవడం వల్ల అర్థం పర్థం లేని వీడియోస్తో ఇండైరెక్ట్గా జనాలు పాకిజా ట్రాప్లో పడడానికి కారణమవుతున్నారు. అందుకే కొద్ది నెలలుగా గ్యాప్లో ఉన్నప్పటికీ హుటాహుటిన ఈ వీడియో, ఈ సిరీస్ చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో చెబుతాను వినండి. దయచేసి పాకిజా ట్రాప్లో పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పహల్గామ్ అటాక్ సడన్ అటాక్ కాదండి, ప్రీ ప్లాన్డ్ అటాక్. అందుకు కావలసిన అన్ని ఎవిడెన్సెస్ ఒక్కొక్కటిగా చూద్దాం. పహల్గామ్ అటాక్ జరగడానికి 5 రోజుల ముందు పాకిజా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ముస్లింలు హిందువుల కంటే పూర్తి విభిన్నం, హిందువులతో ముస్లింల ఆలోచనలు మ్యాచ్ అవ్వవు, అభిప్రాయాలు మ్యాచ్ అవ్వవు, కల్చర్ అస్సలు మ్యాచ్ అవ్వదు. అందుకే మన పూర్వీకులు బాగా ఆలోచించి రిలీజియన్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ని ఏర్పరిచారు. చరిత్రలో మత ప్రాతిపదికన 2 సార్లు ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఒకటి రియాసతే తైబా, ప్రస్తుతం మదీనా అని పిలుస్తున్నారు దీన్ని. రెండవది పాకిస్తాన్. లిటరల్లీ కల్మే కే బునియాద్ కే ఊపర్ ఆసిఫ్ మునీర్ ఈ వర్డ్స్ ఉపయోగించాడు. ఈ స్పీచ్ లింక్, మిగతా ఎవిడెన్సెస్ అన్నీ లింక్స్ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి మీరే వెళ్ళి చూసేయండి. ఆసిఫ్ మునీర్ మరోసారి 2 నేషన్ థియరీని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇంకా ఏమంటున్నాడు? పాకిస్తాన్ ప్రజలు తమ కుమారులకు, మనవళ్లకు పాకిస్తాన్ ఎలా ఏర్పడిందో ఆ స్టోరీస్ని వినిపించాలి అని పిలుపునిచ్చాడు. అంటే ఏంటి? గత 75 ఏళ్ల నుండి ఎలాగైతే మత ప్రాతిపదికన హిందూస్, పాకిస్తాన్స్ అంటూ ద్వేషంతో జనాలు రగిలిపోయారో ఆ లెగసీ కంటిన్యూ కావాలని ఆసిఫ్ మునీర్ పిలుపునిస్తున్నాడు. పాకిస్తాన్ మూలాలను, పాకిస్తాన్ ఉన్న సంబంధాలను మర్చిపోవద్దు అంటున్నాడు.
ఇది పాకిస్తాన్లో ఉన్న ముస్లింలను దృష్టిలో పెట్టుకొని కాదు, భారత్లో ఉన్న ముస్లింలను దృష్టిలో పెట్టుకొని అని ఈజీగా అర్థమవుతుంది మునీర్ మాటలు గనక విశ్లేషిస్తే. మత ప్రాతిపదికన భారత్ను రెండుగా చీల్చాలని పాకిస్తాన్ మాస్టర్ ప్లాన్. అందుకే హిందువులకు వ్యతిరేకంగా కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ స్పీచ్ అఫీషియల్గా పాకిస్తాన్ మంత్రివర్గం ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ముందు ఆసిఫ్ మునీర్ ఇచ్చాడు. ఆ విజువల్స్ వీడియోలో మీరు చూడొచ్చు. కాబట్టి ఈ స్పీచ్కి మాకు ఎలాంటి సంబంధము లేదని పాకిస్తాన్ పీఎం చేతులు దులుపుకునే అవకాశం ఏమాత్రం లేదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఆ తర్వాత ఆసిఫ్ మునీర్ తన ఫేవరెట్ సబ్జెక్ట్ కాశ్మీర్ అంశాన్ని అందుకున్నాడు. కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి లైఫ్ లైన్, జీవనాడి లాంటిది. ప్రాణం పోయినా పాకిస్తాన్ ఎప్పటికీ ఈ జీవనాడిని వదులుకోదు అని పిలుపునిచ్చాడు. ఈ ఒక్కటి మాత్రం నిజం చెప్పావురా. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, ప్రతిరోజు వరుస బాంబు పేలుళ్లతో పాకిస్తాన్ ప్రజలు నరకంలో కంటే దుర్భర జీవితం గడుపుతున్నారు. పాకిస్తాన్ పొలిటీషియన్స్, ఆర్మీ ఆఫీసర్లు కనిపిస్తే చాలు గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాల దృష్టిని మరల్చడానికి పాకిజా షరామామూలుగా ఏం చేస్తుందండి? కాశ్మీర్లో తీవ్రవాదులను ఉసిగొలుపుతుంది. భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. అంటే పాకిజా ఆర్మీకి, లీడర్లకు తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాశ్మీర్ అంశం అనేది ఒక లైఫ్ లైన్ లాగా పనిచేస్తున్నట్లే కదా. ఇదొక్కటి మాత్రం నిజం చెప్పావురా మునీరు. నిన్ను తీసుకెళ్లి మూసీ నదిలో తగిలయ్యా అన్నట్లు మునీరు, మురికి నది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాయిరా. మీరందరూ కూడా మ్యాచ్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసేయండి. పహల్గామ్ అటాక్కి ముందు మురికినీరుగాడు కాశ్మీర్ గురించి ఏం మాట్లాడాడు? కాశ్మీర్ని ఇండియా బలవంతంగా ఆక్యుపై చేసింది. కాశ్మీర్ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదిలిపెట్టము, వారికి అండగా నిలుస్తామంటున్నాడు. పహల్గామ్ అటాక్కి జస్ట్ 2 రోజుల ముందు లష్కరే తోయిబా కమాండర్ అబూ ముసా ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. డే అహెడ్ ఆఫ్ పహల్గామ్ అటాక్ లష్కరే కమాండర్ కాల్డ్ ఫర్ బ్లడ్ షెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని రావల్కోట్లో భారత ఆర్మీ వీర జవాన్ల చేతిలో కుక్క చావు చచ్చిన టెర్రరిస్టులకు సంతాపం తెలపడానికి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లష్కర్ కమాండర్ అబూ మూసా ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? భారత్కి వ్యతిరేకంగా జిహాద్కి పిలుపునిచ్చాడు. ఒకప్పుడు బిన్ లాడెన్ నోటి వెంట ఈ పదం పదే పదే వినిపించేది. నిజానికి బిన్ లాడెన్కి ఈ పాకిజా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి పెద్ద తేడా లేదండి. ఈ మాట నేననట్లేదు, అమెరికా మాజీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ మైకెల్ రూబిన్ అంటున్నాడు. ఈ హెడ్డింగ్ చూడండి. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఎ టెర్రరిస్ట్ లైక్ ఒసామా బిన్ లాడెన్. అంతేకాదు, ఇది చదవండి. రూబిన్ ఆర్గ్యూడ్ దాట్ ద రీసెంట్ స్టేట్మెంట్స్ బై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మే హ్యావ్ డైరెక్ట్లీ ప్రొవోక్డ్ ద అటాక్. ఆసిఫ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పహల్గామ్ అటాక్కి ప్రధాన కారణమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆగండి, ఇక్కడే అసలు బ్రెయిన్ వాష్ కుట్ర దాగుందండి. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటి? మునీర్ రెచ్చగొడితే కాశ్మీరీలు రెచ్చిపోయారు, కాశ్మీర్లో ఉన్న ముస్లింలు రెచ్చిపోయి హిందువులను టార్గెట్ చేశారు. మీడియాలో వస్తున్న కథనాలు అలాగే ఉన్నాయి. మరి అలా ఆలోచిస్తే మనందరం పాకిస్తాన్ ట్రాప్లో పడిపోయినట్లే. భారతీయులను, ముఖ్యంగా కాశ్మీరీలను టార్గెట్ చేసుకొని ఈ పహల్గామ్ అటాక్ చేశారు. మూసా ఏమంటున్నాడు? ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. 10 లక్షల ఆర్మీని మోడీ బార్డర్లో పెట్టాడు. పుల్వామా, రాజౌరి, పూంచ్, కాశ్మీర్లోని ప్రతి చోట రామ్ రామ్ అంటూ రామనామం వినిపించాలని మోడీ ప్రయత్నిస్తున్నాడు. మోడీ, నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు 4 గోడల మధ్య ఆర్డర్ పాస్ చేశావు. నేను ఓపెన్గా యుద్ధానికి సై అని నిన్ను ఆహ్వానిస్తున్నాను. ట్రై చేయి. వి విల్ షవర్ బుల్లెట్ల వర్షం కురిపిస్తాను. స్ప్లిట్ యువర్ నెక్స్, గొంతులకు వస్తాను. ఆనర్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ మార్టియర్స్, ఈ పవిత్ర యుద్ధంలో మరణించిన మా అమరులకు గౌరవ నివాళులు అర్పిస్తామని ఛాలెంజ్ విసిరాడు మూసాగాడు. 2 రోజుల తర్వాత పహల్గామ్లో సరిగ్గా ఇదే జరిగింది. ఇది పక్కా ప్రీ ప్లాన్ అండి. ఇంకా ఏమంటున్నారు? కాశ్మీర్లోని భారత ముస్లింలను చిన్న చూపు చూస్తోంది. డెమోగ్రఫిక్ చేంజెస్ అనగా కాశ్మీర్లో హిందువులను నింపుతూ ముస్లింల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుందని విషం నింపే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాశ్మీర్లో మరియు భారత్లో హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టడానికి పాకిస్తాన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఈ పహల్గామ్ అటాక్. ఆ ప్లాన్లో భాగంగానే మీ పేరు చెప్పండి, ప్యాంటు విప్పి చూపించండి, ఇవన్నీ అవసరం లేదు. చూడగానే ఎవరు ఏంటి అని వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదంతా కావాలని హిందువులను టార్గెట్ చేశారు అనే ఒక నరేషన్ బిల్డ్ చేయడానికి వేసిన పక్కా స్కెచ్.
ఇజ్రాయెల్లో హమాజ్ ఎలాగైతే జ్యూస్ని టార్గెట్ను పెట్టుకొని అటాక్ చేశారో సేమ్ అలాగే కాశ్మీర్లోని ముస్లిం టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసుకొని అటాక్ చేశారు అనే ఒక నరేషన్ బిల్డ్ చేయడానికి వేసిన పక్కా పథకం. అన్ఫార్చునేట్లీ ఇవేవి అర్థం కాని కొన్ని దద్దమ్మ మీడియా ఛానళ్ళు అక్షరాల ఇదే ప్రసారం చేస్తున్నారు. అనగా ఇండైరెక్ట్గా తమ తెలివి తక్కువ తనంతో పాకీజా ఏదైతే కోరుకుంటుందో అదే చేసి హెల్ప్ చేస్తున్నారు. ఇంతకీ పాకీజా ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా ప్లాన్ రివర్స్ బెడిసి కొట్టిందా? దీని గురించి పూర్తి ఎవిడెన్సెస్తో రేపటి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రొటీన్ కంటెంట్ అనిపిస్తే ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.